బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణానదికి ఇటీవల వచ్చిన భారీ వరదలు రైతాంగానే కాకుండా విద్యార్థులను కూడా తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపుగా 11,50,000 క్యూసెక్ల వరద రావడంతో బ్యారేజీ దిగువన అవనిగడ్డ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 15 లంక గ్రామాల్లో పలు పంట పొలాలు చిత్తూరు జిల్లా వీకోట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కాళ్లపారని ఆరనేలేదు, పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు, అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో అప్పుడే ఆ నవవధువు కలలు కలనయ్యాయి. 7 అడుగులు వేసి 3 ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన 5 రోజులకే వరుడు హార్ట్ అటాక్ తో మృతి చెందాడు. పలమనేరు నియోజకవర్గం వీకోట పట్టణంలో కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ క్లినిక్ లో వరుడు మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి వద్ద బంధువులు బైఠాయించారు. న్యాయం జరగాలంటూ నినాదాలు చేపట్టారు. బంధువుల కథనం మేరకు కర్ణాటక సరిహద్దు ప్రాంతం వెంకన సముద్రకు చెందిన కార్తీక్ 28 ఏళ్లు గత వారం భవానీతో పెళ్లి జరిగింది. మృతుడు కార్తీక్ గుండెల్లో నొప్పి రావడంతో ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో గుండె నొప్పి ఎక్కువ కావడంతో ప్రాణాలు వదిలాడు. ఇక వైద్యులు నో మోర్ అని చెప్పడంతో కోపోద్రిక్తులైన బంధువులు జాతీయ రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతం వద్దకు చేరుకుని చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి ఫోన్లలో ఉన్నారు. గిరి, చెప్పండి. కాళ్లపారని ఆడక ముందే నవవధువు కళలు కల్లాలయ్యాయని తెలుస్తోంది. ఇక వరుడు గుండెపోటుతో మృతి చెందాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే కర్ణాటకలో వెంగ అందరకు చెందినటువంటి 28 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు ఇటీవల పెళ్లైంది. అయితే రామకుప్పం మండలంలో కొల్లుపల్లికి చెందినటువంటి భవానీ అనే యువతితో 5 రోజుల క్రితం పెళ్లైంది. అయితే పెళ్లి సంతోషం కూడా పూర్తి కాలేదు, బంధువులు ఇళ్లకు చేరలేదు, అప్పగింతలు ఇంకా పూర్తి కాని పరిస్థితి. అయితే ఇంట్లోనే నవ దంపతుల జీవితంలో సంతోషంగా అనుకున్న క్షణాల్లోనే ఊహించని పరిణామం ఉంది. అయితే నవ దంపతుల్లో ఉన్నటువంటి ఏదైతే కార్తీక్ అనే అతనికి ఒకసారిగా గుండెపోటు రావడం, గుండె సమస్యతో కొంచెం అనారోగ్యంగా ఉండాలని ఏదైతే 5 రోజుల ముందు పెళ్లి జరిగింది. తర్వాత అత్తగారింటికి వచ్చారు. అత్తగారింటి కాడ ఈ పెయిన్ రావడంతో అయితే చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రానికి చేరుకొని అక్కడ చికిత్స తీసుకోవడానికి క్లినిక్ వెళ్ళాడు. అయితే అక్కడే చికిత్స పొందుతూ కూడా చనిపోవడం జరిగింది. గుండెపోటు చనిపోవడానికి చెప్పడంతో మరోవైపు విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వరకు చేరుకొని ఆందోళనకు దిగారు. అయితే కార్తీక్ మూతికి వైద్యులే నిర్లక్ష్యం కారణం అంటూ కూడా సరే చెప్పడం జరిగింది. అయితే అతనికి కేవలం గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడుతున్నాడు అని వైద్యులు సరైన వైద్యం అందించలేదంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు కూడా సరే ఒక డెడ్ బాడీని తీసుకోవచ్చు కూడా సరే జాతీయ రహదారి మీద, అదేవిధంగా క్లినిక్ ముందుగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కేవలం 5 రోజులకు ముందు పెళ్లి జరిగింది. 5 రోజుల ముందు పెళ్లి జరిగి ఏదైతే బంధువులందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళని పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సంతోషంగా గడపదాలనే వాళ్ళ జీవితంలో గడపాలనుకున్నాడు.
ఒకసారిగా గ్యాస్ట్రిక్ సమస్య, గుండె పెయిన్ అనే సమస్యతో వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గరలో ఉన్నట్టు ఒక క్లినిక్ చేరుకున్నా ఆ క్లినిక్ లో వైద్యం అందిస్తూ మృతి చెందడం జరిగింది. తమ ఏదైతే అల్లుడు మృతికి కూడా సరే వైద్యులే కారణం అంటూ కూడా సరే వాళ్ళు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి కేసు దర్యాప్తు చేసి అయితే బాధితులు అయితే శిక్షిస్తామంటూ కూడా సరే కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి కూడా సరే వాళ్ళు విరమించుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద కేవలం 5 రోజులకు ముందు వివాహం జరిగి ఆ మృతి చెందడంతో ఆ గ్రామంలో కూడా సరే తీవ్ర విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి అయితే కూడా అక్కడ ఉన్నట్టు పరిస్థితి అయితే చిత్తూరు జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ గిరి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. నిర్మల్ జిల్లా మూదోలు ఎస్బీఐ బ్యాంక్ లో